పూర్వం వేదాలన్నీ ఒకటిగానే ఉండేవి. వ్యాసుడు వాటిని 4 భాగాలుగా విభజించాడు. అందుకే ఆయన్ని వేద వ్యాసుడు అని పిలిచేవారు. వేదాలన్నీ విభజించిన తర్వాత ఒకరోజు ప్రశాంతంగా నిద్రపోతుంటే ఏదో ఘోరం జరగబోతున్నట్టు తన కల్లో కనిపించింది. వెంటనే ఉలికి పడి లేచాడు. ఆ కళ ఆయన్ని చాలా డిస్టర్బ్ చేసింది. ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం ఆయన తపస్సులో కూర్చొని కాలంలో కొద్దిగా ముందుకు వెళ్లి తనకి కలలో కనిపించిన టైం లైన్ లోకి వెళ్ళాడు. అక్కడ ఆయన ఒక పెద్ద యుద్ధ భూమిలో ఉన్నాడు. ఎటు చూసినా అసలు శబ్దాలు, ఆకాశం మీద బాణాలు, నేల మొత్తం రక్తంతో నిండిపోయింది. ఏం జరుగుతుందో చూద్దామని ఆకాశంలో మేఘాల పైకి వెళ్లి చూస్తే ఆయన చూసిన దృశ్యం మరణం అంటే ఇదేనా అనేంతలా ఉంది. ఇక్కడ జరిగే యుద్ధం ఏదైతే ఉందో అది చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు, ఇంకా మునుపు కూడా ఎప్పుడు జరగబోదు అని అనుకున్నాడు. ఆయన చూసిన కనుచూపు మేరకు యుద్ధమే జరుగుతుంది. ఆ యుద్ధ సైన్యం ఎంత ఉందంటే 4 లక్షల ఏనుగులు, 5 లక్షల రథాలు, 12 లక్షల గుర్రాలు, 22 లక్షల మంది సైనికులు. ఈ యుద్ధం పూర్తయ్యేసరికి మానవ జాతి మొత్తం అంతరించిపోతుందేమో అన్నంత ఘోరంగా ఉంది ఆ యుద్ధం. దీనికి మించిన ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆ యుద్ధం జరుగుతుంది వ్యాసుడు వల్ల వారసుల వల్లే. నేను బ్రహ్మచారిని కదా, నాకు వారసులేంటి అని వ్యాసుడు ఆశ్చర్యపోయాడు. అసలు ఏం జరుగుతుందో అంతా ఆయన రాయాలనుకున్నాడు, అది కూడా ఆ కథ జరగకముందే. కానీ భవిష్యత్తులో ఉంటూ జరుగుతున్న విషయాలన్నీ చూస్తూ అదే యాజ్ ఇట్ ఈజ్ గా నేను రాయలేను, కాబట్టి నేను చెప్తున్నప్పుడే నా భావాలన్నీ వేరే వాళ్ళు రాయాలి అని అనుకున్నాడు. కానీ అంత సమర్థుడు ఎవరున్నారు అని ఆలోచిస్తే ముల్లోకాలంతటా అంత సామర్థ్యం ఉన్న వాళ్ళు ఒకరే కనిపించారు. ఆయనే విఘ్నేశ్వరుడు. వెంటనే తన తపస్సు శక్తితో విఘ్నేశ్వరుని పిలిచాడు. విఘ్నేశ, నేను కాలంలో ప్రయాణించి భవిష్యత్తులోకి వెళ్ళబోతున్నాను. అక్కడ జరగబోయే ప్రతి సన్నివేశం వివరంగా నేను మీకు చెప్తాను. నా మైండ్ భవిష్యత్తులో ఉన్న నా శరీరం మాత్రం ఇక్కడే ఉంటుంది, కాబట్టి నేను సాక్షిగా చూసిన ప్రతి విషయం నా నోట్తో మీకు చెబుతాను. నాకు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కనిపిస్తారు, కానీ నేను అక్కడ ఎవరికి కనిపించను. నేను చెప్పే ప్రతిదీ అర్థం చేసుకుని అక్షర రూపంలో మీరు రాయాలి అని అడిగాడు. గణేశుడిలో గొప్ప విషయం ఏంటంటే మన నోటి మాట ఎంత స్పీడ్ గా ఉంటుందో అతని రాత కూడా అంతే స్పీడ్ గా ఉంటుంది. అయితే వ్యాసుడు మహాభారతం రాసే టైంకి నిజంగా మహాభారతం జరగలేదు. ఆయన జరగబోయే కథని రాయాలనుకున్నాడు. వ్యాసుడు వెంటనే కథ చెప్పడం మొదలు పెట్టాడు. అర్జున, నాకన్నా గొప్పవాడు గాని గొప్ప వస్తువు గాని మరేదీ ప్రపంచమున లేదు. సూత్రమున మణులు గుర్చబడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమయ్యుంది. కథ ప్రతీప్ రాజుతో మొదలవుతుంది అని అన్నాడు. వెంటనే గణేశుడు, ప్రతీప్ మహారాజా, ఆయన మీ తాత కదా, అంటే మీరు కూడా ఈ కథలో ఉంటారా అని అడిగాడు. అప్పుడు వ్యాసుడు, గణేశ, నేను చెప్పింది మాత్రం మీరు రాయండి, దయచేసి నన్ను ఎటువంటి సందేహాలు అడగవద్దు అని అన్నాడు. ప్రతీప మహారాజుకి 3 మగపిల్లలు పుట్టారు. పెద్ద కుమారుడి పేరు దేవపేట్. అతనికి రాజ్యం పైన గాని, ధనం పైన గాని, అధికారం పైన గాని మోకం లేదు. ప్రశాంతత జీవితం గడుపుదామని హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అతనికి అక్కడ ఒక సుందరమైన నగరం కనిపిస్తుంది, అదే శంబాల నగరం. కలియుగ అంతంలో కల్కి వచ్చేది శంబాల నుండే. కల్కి గురించి ఫ్యూచర్ లో మంచి మంచి వీడియోస్ వస్తాయి, వాటిని మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అయితే దేవాపేకి మరణం లేదు, అయినా కలియుగం అంతం వరకు బ్రతికే ఉంటాడు. 2వ కుమారుడి పేరు బలిక. అతను చిన్నప్పుడే రాజ్యం వదిలి తన మేనమామ రాజ్యంలో పెరిగాడు. ఇంకా చివరిగా మిగిలింది చిన్నవాడు, ముఖ్యమైన వాడు శాంతనుడు. ప్రతీప మహారాజు 3వ కుమారుడే శాంతనుడు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతీపుడు ఒకరోజు నది తీరాన ధ్యానంలో ఉన్నప్పుడు అక్కడ ఉండే గంగా అనే స్త్రీ ప్రతీపుని చూసి చాలా ఇష్టపడుతుంది. ప్రతీపుడు తేజస్సు కలవాడు, పైగా క్షత్రియ దేహం కలవాడు. ఆమె వచ్చి తన కుడి పక్క తొడపైన కూర్చునింది. ప్రతీపుడు కళ్ళు తెరిచి చూస్తే అక్కడ అత్యంత సౌందర్యమైన స్త్రీ తన కుడి తొడపైన కూర్చోవడం చూశాడు. అప్పుడు గంగా, ఓ క్షత్రియ, నువ్వు నాకు చాలా నచ్చావు, నా కోరికలు తీర్చు అని అడిగింది. ప్రతీపుడు గంగా అడిగిన కోరికకు సమాధానంగా, అమ్మ, నువ్వు తెలుసో తెలియకో నా కుడి తొడపైన కూర్చున్నావు. మగవాడి ఎడమ తొడస్థానం భార్యకి, అలాగే కుడి తొడస్థానం ఇంట్లో 6 సంతానానికి. అంటే నువ్వు నా కూతురితో సమానం, నేను నీ కోరికను తీర్చలేను అని అన్నాడు. చూడడానికి ఒక రాజులా ఉన్నావు. ఒక స్త్రీ వచ్చి కోరిక తీర్చమని అడిగితే తీర్చాల్సిన ధర్మం ఒక మగవాడికి, నువ్వు ధర్మం తప్పుతావా అని అడిగింది. అప్పుడు ప్రతీపుడు, చూడమ్మా, నా రూపంతోనే నాకన్నా సౌందర్యవంతుడు నా కుమారుడు శాంతనుడు, తనని నీ వద్దకి పంపుతాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు శాంతనుడు గంగను చూశాడు. ఆమెను చూసిన మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోయాడు. ఆమె అందానికి తాను దాసుడైపోయి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. దానికి గంగ, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, కానీ ఒక షరత్తు, నేను ఏం చేసినా నువ్వు అడ్డు చెప్పకూడదు, ప్రశ్నించకూడదు. నువ్వు నాకు అడ్డు చెప్పినా ప్రశ్నించినా నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను అని అంది. ఒక ఆడది నా భార్య అయిన తర్వాత మహా అంటే ఏం చేస్తుంది? ధనం ఖర్చు పెడుతుంది లేదా దానాలు చేస్తుంది.
నా దగ్గర తరిగిపోలేనంత ఆస్తి ఉంది. సరే అని మాట ఇచ్చి తనని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. 1 సంవత్సరం తర్వాత వారి ప్రేమకి ప్రతిరూపంగా ఒక మగబిడ్డ జన్మించాడు. ఆ బిడ్డను తన చేతిలోకి తీసుకొని ఆ బిడ్డను చూసి మురిసిపోతూ సంతోషంతో ఆడిస్తుంది. నది తీరానికి తీసుకొచ్చి ఆ బిడ్డని నదిలోకి విసిరేస్తుంది. అది చూసిన శాంతనుడు ఆశ్చర్యపోతాడు. తనకి పట్టలేనంత కోపం వచ్చింది. మన బిడ్డని ఎందుకు నదిలోకి విసిరి చంపేశావు అని అడుగుదామనుకున్నాడు. కానీ తాను ఇచ్చిన మాట గుర్తుకొచ్చి ఆగిపోయాడు. మరుసటి సంవత్సరం మరో బిడ్డ పుట్టాడు. అతన్ని కూడా అలాగే విసిరేసింది. ఇలా 7 పిల్లల్ని చంపేసింది. శాంతనుడు ఏమి చేయలేక మనసులోనే కుమిలిపోతున్నాడు. తరువాత 8వ బిడ్డ పుట్టాడు. తనను కూడా అలాగే చేయబోతుంటే శాంతనుడు ఇంకా కోపం ఆపుకోలేక, గంగా నువ్వు ఈ బిడ్డను కూడా చంపడానికి నేను ఒప్పుకోను. నేను రాజును. నాకు నా రాజ్యానికి ఒక వారసుడు కావాలి. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు. దానికి గంగా, ఈ 8 మంది పిల్లలు పూర్వజన్మలో 8 పశువులు. వీరు చేసిన ఒక పెద్ద తప్పు వల్ల వశిష్ఠుడు వీరికి శాపం ఇచ్చాడు. మానవుల్లా పుట్టి మరణిస్తే వీరికి మోక్షం వస్తుంది. అందుకే ఇలా చేశాను అని చెప్పింది. అయినా నువ్వు ఇచ్చిన మాట తప్పావు. నేను ఈ క్షణమే నిన్ను వదిలేస్తున్నాను అని బిడ్డతో సహా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ నది తీరాన రథం మీద శాంతనుడు వెళ్తున్నాడు. తన చెవి దగ్గర గాలి కన్నా వేగంగా ఏదో వెళ్తున్నట్టు శబ్దం వినిపించింది. ఏంటా శబ్దం అని అటువైపుగా వెళ్తే అక్కడ ఒక 16 ఏళ్ల కుర్రాడు అత్యంత తేజస్తో వెలిగిపోతున్నాడు. తన చేతిలో ఉన్న విల్లుని నదిపై ఎక్కుపెట్టి చాలా వేగంగా బాణాలు వేస్తున్నాడు. ఆ బాణాల శబ్దమే అతనికి వినిపించింది. ఆ బాణాలు ఎటుగా వేస్తున్నాడు అని చూస్తే ఆ కుర్రాడి ముందు ఉన్న నది మధ్యలో బాణాలు వేసి ఒక బ్రిడ్జిలాగా కట్టి నది ప్రవాహాన్ని ఆపాడు. ఆ వీరత్వం చూసి శాంతనుడు ఆశ్చర్యపోయాడు. నువ్వు ఎవరి కుమారుడివి అని అడిగాడు. అప్పుడు ఒక స్త్రీ వచ్చి ఇతను నా కుమారుడే అని అంది. ఆమె ఎవరో కాదు, గంగే. అంటే ఆ కుమారుడు శాంతనుడు కుమారుడే. తన పేరు దేవరథుడు. దేవరథుడికి యుద్ధ విద్య నేర్పించింది పరశురాముడు. తనకి చదువు నేర్పించింది వశిష్ఠుడు. తను అత్యంత యోధుడు, వీరుడు, జ్ఞాని. నా రాజ్యానికి సరైన వారసుడు దొరికాడు అనుకుని అతనిని తన రాజ్యానికి తీసుకుని వెళ్ళాడు. శాంతనుడు కొన్ని రోజుల తర్వాత తన రాజ్యాన్ని చూడడానికి బయటికి వెళ్ళినప్పుడు ఒక చేపలు పట్టే స్త్రీని చూసి చాలా ఇష్టపడతాడు. తన దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటావా, నాకు రాణిలా ఉంటావా అని అడిగాడు. వెంటనే ఆమె మా నాన్నని ఈ విషయం అడగండి అని చెప్పి ఆమె అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ చేపలు పట్టే ఆవిడ పేరే సత్యవతి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి. ఇన్ని ఎక్కువ కామెంట్స్ వస్తే అంత త్వరగా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోకి నేను 1K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఎందుకంటే ఇది కొద్దిగా నాకు మోటివేషన్ గా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.